నాగుల పంచమి పురస్కరించుకొని సిద్దిపేట పట్టణంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పుట్టలో పాలు పోసి నాగదేవత ఆశీర్వాదం తీసుకుంటే అంతా మంచి జరుగుతుందనే నమ్మకంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాగుల పంచమి రోజున పుట్టలో పాలు పోయడం అనాదిగా వస్తున్న ఆచారం. నాగుల పంచమి పురస్కరించుకొని రంగదాంపల్లి స్వయంభూ నాగదేవత అమ్మవారి దేవాలయంలోని పుట్ట వద్ద శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు పుట్టలో పాలు పోసి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ మాట్లాడారు. స్వయంభూగా వెలిసిన రంగదాంపల్లి నాగదేవత అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతుందన్నారు. తన కోరుకున్న కోరిక నెరవేరినందుకు గాను ఒక భక్తుడు 5 కిలోల వెండితో అమ్మవారికి కిరీటం చేయించారని ఆలయ నిర్వాహకులు వంగ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, నిర్వాహకులు రాజరెడ్డి, రవికిరణ్ పాల్గొన్నారు. రంగదాంపల్లి గ్రామంలో స్వయంభూగా వెలిసిన నాగదేవత ఆలయం ఇది. మొన్నటి రోజున అమ్మవారి హోమము కానీ అభిషేకము ఆ యొక్క అర్చనలు కానీ మొన్న చేయడం జరిగింది. ఈరోజు స్వయంగా వెలిసిన నాగమ్మ వార్షికోత్సవం, 4వ వార్షికోత్సవం కాబట్టి భక్తులకు అందరికీ అమ్మవారి అనుగ్రహం ఆశీర్వదనం అందరికీ ఆశీస్సులు అందుతున్నాయి కాబట్టి అందాలి. కాబట్టి ఈ యొక్క మనకు ఈసారి కాలం కూడా లేదు, ఆ వర్షాకాలం కూడా వర్షాలు పడాలని చెప్పేసి ఆ నాగమ్మ అనుగ్రహంతో పూజలతోటి భక్తుల అనుగ్రహంతో భక్తుల ఆశీర్వాదంతో అందరికీ అమ్మవారు. ఈరోజు నాగుల పంచమి అమ్మవారి వార్షికోత్సవం 4వ వార్షికోత్సవం జరిగింది. మరియు ఈరోజు అమ్మవారికి 5 కిలోల వెండి నగలు ఒక భక్తుడు చేయించారు. ఆ భక్తుడి ఆధ్వర్యంలో వెండి నగలు కూడా అమ్మవారికి కొనుగోలు చేయించడం జరిగింది. అందరికీ ఇక్కడికి భక్తులకు అమ్మ వరాలు సిరులు